హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి టెట్ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ మంత్ 3 నుంచి స్టార్ట్ అవుతున్నట్టుంది టెట్ అనేది. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. టెట్లో ఎక్కువ మార్క్స్ వస్తేనే మనకి డిఎస్సిలో మార్క్స్ అనేవి కవర్ అవుతాయండి. ఏమైనా మనం డిఎస్సిలో తక్కువ మార్క్స్ వచ్చినా టెట్ ద్వారా మనకి కవర్ అవ్వడం జరుగుతుందండి. అందుకే టెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ అండి. బిట్స్ ఈరోజు చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్. దీనికి ఈ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ముందు నేను వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కొన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మిగతావి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అందులో మీకు రావడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. డిఎస్సి టెట్కి సంబంధించి చాలా బిట్స్ నేను చేశాను వీడియోస్ రూపంలో. ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. అలాగే చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏదైనా సబ్జెక్ట్ కావాలనుకుంటే మాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను దానికి సంబంధించి బిట్స్ చేయడం జరుగుతుంది. చెప్పిన వీడియోస్ అన్ని ఒక నోట్బుక్లో రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. తర్వాత మీరు బాధపడవలసి వస్తుంది. ఇక్కడ చదివేసి వదిలేస్తే అవ్వదండి. మీరు తర్వాత డిఎస్సి రాసేటప్పుడు కానీ టెట్ రాసేటప్పుడు కానీ అయ్యో అసలు అది ఎప్పుడో చదివామే గుర్తులేదు అన్నట్టు మీకు అనిపిస్తుందండి. అందువల్ల ఒక దగ్గర రాసుకొని ఒక 2, 3 సార్లు చదివితే అవి గుర్తుంటాయండి. ఈ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో స్కిప్ చేయొద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకే. పీచర్ మొక్క భాగాల్లో పీచర్గా మారేది ఏంటి? పీచర్ మొక్క భాగాల్లో పీచర్గా మారేది మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆకు. పీచర్ మొక్క భాగాల్లో పేచర్గా మారేది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఆకు. నెక్స్ట్, ఏబి రక్త గ్రూప్ కలిగిన వారిని విశ్వగ్రహీత అని ఎందుకు అంటారు? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ప్రతిరక్షకాలు లేకపోవడం వల్ల ఏబి రక్త గ్రూప్ కలిగిన వారిని విశ్వగ్రహీత అని అంటామండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. మిశ్రమ ఫర్టిలైజర్కు ఉదాహరణ ఏంటి? మిశ్రమ ఫర్టిలైజర్కు ఉదాహరణ ఏంటి? మిశ్రమ ఫర్టిలైజర్కు ఉదాహరణ అన్నాడండి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఇక్కడ మనకి ఎన్పికే అండి. నెక్స్ట్, భూమిలో నత్రజని శాతం పెంచే మొక్క ఏది? భూమిలో నత్రజని శాతం పెంచే మొక్క అన్నాడండి. ఇక్కడ ఆప్షన్ 3 అండి, బఠానీ. భూమిలో నత్రజని శాతం పెంచే మొక్క మనకి ఇక్కడ బఠానీ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, దేశంలో అతి ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే గొర్రెల రకం. దేశంలో అతి ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే గొర్రెల రకం ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, జమ్మాపారి. దేశంలో అతి ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే గొర్రెల రకం మనకి ఇక్కడ జమ్మాపారి అండి. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విటమిన్ ఏ అధికంగా ఉండేది. విటమిన్ ఏ అధికంగా ఉండేది అంటే మనకి ఇక్కడ క్యారెట్ అండి. విటమిన్ ఏ అధికంగా ఉండేది క్యారెట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో సరిగా జతపరచనిది అభయారణ్య రాష్ట్రం. క్రింది వాటిలో సరిగా జతపరచనిది ఏంటి అని అన్నాడు. అలాగే అరణ్య రాష్ట్రం అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, రణతంబోర్ అండి, రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. రణతంబోర్, రాజస్థాన్. దీన్ని అభయారణ్య రాష్ట్రం అని కూడా అంటామండి. నెక్స్ట్, దేశంలో అత్యధిక విస్తీర్ణంలో గల అడవులు ఏంటి? భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో గల అడవులు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఆకురాల్చు అడవులు. దేశంలో అత్యధిక విస్తీర్ణంలో గల అడవులు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆకురాల్చు అడవులండి. మనకి ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, అతి నీలలోహిత కిరణాలను చూడగలిగే జీవులు ఏంటి? అతి నీలలోహిత కిరణాలను చూడగల జీవులు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అంటే గబ్బిలాలు. అతి నీలలోహిత కిరణాలను చూడగలిగే జీవులు గబ్బిలాలు అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది.
స్వచ్ఛమైన నీరు. స్వచ్ఛమైన నీరు అన్నాడండి ఇక్కడ. మనకి పారదర్శక పదార్థం. స్వచ్ఛమైన నీరు ఏంటంటే మనకి ఇక్కడ పారదర్శక పదార్థం అండి. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సోలాష్ అని పిలిచే సమశీతల విశాల పత్రారణ్యాలు ఎక్కడ పెరుగుతాయి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నీలగిరి కొండలు అండి. సోలాస్ అని పిలిచే సమశీతల విశాల పత్రారణ్యాలు నీలగిరి కొండల్లో పెరుగుతాయండి. రేచీకటిని ఎలా నయం చేయవచ్చు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. కెరోటిన్ ఉన్న క్యారెట్లను తినడం వల్ల అండి రేచీకటిని మనం నయం చేసుకోవచ్చు అండి. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది. అటవీ సంరక్షణ చట్టం చేసిన సంవత్సరం ఏది? అటవీ సంరక్షణ చేసిన సంవత్సరం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అవుతుందండి. 1980. అటవీ సంరక్షణ చట్టం చేసిన సంవత్సరం ఏదంటే 1980 అంటే ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. ప్రపంచంలో తొలి ఏటీఎంను బార్క్లే బ్యాంక్ ఏ నగరంలో ప్రారంభించింది? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. లండన్. ప్రపంచంలో తొలి ఏటీఎంను బార్క్లే బ్యాంక్ ఏ నగరంలో ప్రారంభించిందంటే మనకి లండన్ అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. క్రింది వాటిలో భారతదేశంలో అత్యంత జీవ వైవిధ్యం గల ప్రాంతం ఏది? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పశ్చిమ కనుమలు. క్రింది వాటిలో భారతదేశంలో అత్యంత జీవ వైవిధ్య గల ప్రాంతం పశ్చిమ కనుమలు అంటే ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అంటే NCS నివేదిక ప్రకారం దేశంలో ఎన్ని నగరాలు భూకంపాల జోన్లో ఉన్నాయి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 28. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అంటే NCS నివేదిక ప్రకారం దేశంలో ఎన్ని నగరాలు భూకంపాల జోన్లో ఉన్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 29 రాష్ట్రాలు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ NCS నివేదిక ప్రకారం దేశంలో ఎన్ని నగరాలు భూకంపాల జోన్లో ఉన్నాయంటే మనకి 29 నగరాలండి మొత్తం ఇవి. తర్వాత క్రింది వాటిలో మహానంద అడవులు ఉన్న రాష్ట్రం ఏది? క్రింది వానిలో మహానంద అడవులు ఉన్న రాష్ట్రం ఏదంటే పశ్చిమ బెంగాల్ అండి. ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. దేశంలో ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎక్కడ ఉన్నాయి? దేశంలో ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 1 అండి. కేరళ. మన దేశంలో కేరళలో ఉష్ణమండల సతత అరణ్యాలు ఉన్నాయండి. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ చెట్టు అత్యంత వేగంగా ఎదుగుతుంది? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వెదురు. క్రింది వాటిలో వెదురు అనేది అత్యంత వేగంగా పెరుగుతుందండి. మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అటవీ సంరక్షణ కింద 33% లక్ష్యాన్ని చట్టబద్ధం చేసినది ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అటవీ విధానం 1952. అటవీ విధానం 1952 అండి. నెక్స్ట్ రాష్ట్రంలో తొలి స్మార్ట్ పోలీస్ స్టేషన్ను ఎక్కడ ప్రారంభించాడు? రాష్ట్రంలో తొలి స్మార్ట్ పోలీస్ స్టేషన్ను ఎక్కడ ప్రారంభించారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. జమ్మికుంట. రాష్ట్రంలో తొలి స్మార్ట్ పోలీస్ స్టేషన్ను జమ్మికుంటలో ప్రారంభించారండి. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ రైట్ అవుతుంది. 12వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది? 12వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగిందంటే ఆప్షన్ 4 అండి. చైనా. 12వ బ్రిక్స్ సమావేశం మనకి చైనాలో జరిగిందండి. నెక్స్ట్ టేకు అధికంగా పెరిగే చోటు ఏది? టేకు అధికంగా పెరిగే చోటు ఏదంటే మనకు ఆప్షన్ 3 అండి. మధ్య భారతదేశం. మనకి మధ్య భారతదేశంలో టేకు అధికంగా పెరుగుతుందండి. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద లాగూన్ సరస్సు ఎక్కడుంది? ప్రపంచంలోనే అతిపెద్ద లాగూన్ సరస్సు ఎక్కడుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. చిల్కా. ప్రపంచంలో అతిపెద్ద లాగూన్ సరస్సు చిల్కాలో ఉందండి. అలాగే మనకి 75 కన్నేర్ ఘాట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
కన్నీర్ ఘాట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఛత్తీస్గఢ్. కన్నీర్ ఘాట్ జాతీయ పార్కు ఛత్తీస్గఢ్లో ఉందండి. మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వాయర్ ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, నీలగిరి. దేశం మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందంటే నీలగిరి అండి. రోసా గడ్డి ఏ జిల్లాలో అధికంగా దొరుకుతుంది? రోసా గడ్డి ఏ జిల్లాలో అధికంగా దొరుకుతుందంటే నిజామాబాద్ అండి. రోసా గడ్డి మనకి నిజామాబాద్ జిల్లాలో అధికంగా దొరుకుతుంది. నెక్స్ట్, పర్వత ప్రాంతాల్లో మృత్తిక క్రమక్షయానికి కారణం? పర్వత ప్రాంతాల్లో మృత్తిక క్షమక్షయానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ. నెక్స్ట్, ఇండియన్స్ ఏ వర్గానికి చెందినవారు? ఇండియన్స్ ఏ వర్గానికి చెందినవారు అంటే మనకు ఆప్షన్ 1 అండి, కాకసాయిడ్. ఇండియన్స్ కాకసాయిడ్ అనే వర్గానికి చెందినవారండి. నెక్స్ట్, ప్రపంచ విపత్తులు భూకంపాలు సునామీలు ఎంత శాతం? ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు సునామీలు ఎంత శాతం అని ఇక్కడ మనకు అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 8%. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు సునామీలు 8% అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. బిట్సివి SAARC విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, న్యూఢిల్లీ. SAARC విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉందంటే ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, 82 కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణపై జాతీయ విధానాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 2009 అక్టోబర్ 22న కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణపై జాతీయ విధానాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే మనకి 2009 అక్టోబర్ 22న. నెక్స్ట్, 83 దేశ జనాభాలో తెలంగాణ జనాభా ఎంత శాతాన్ని కలిగి ఉంది? దేశ జనాభాలో తెలంగాణ జనాభా ఎంత శాతాన్ని కలిగి ఉంది అని ఇక్కడ మనకు అడగడం జరిగిందండి. ఇక్కడ ఆప్షన్ 1 మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఏమో 2.90 అండి. రాష్ట్రంలో ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పెంబర్తి. రాష్ట్రంలో ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏంటంటే పెంబర్తి అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది మనకి ఇక్కడ. నిజాం గ్యారెంటెడ్ స్టేట్స్ రైల్వే పేరుతో రాష్ట్రంలో నిజాం రైల్వే సంస్థను ఏ ఏడాదిలో ప్రారంభించారంటే మనకు ఆప్షన్ 2 అండి, 1879. నిజాం గ్యారెంటెడ్ స్టేట్స్ రైల్వే పేరుతో రాష్ట్రంలో నిజాం రైల్వే సంస్థను ఏ ఏడాదిలో ప్రారంభించారంటే 1879 అండి. 86 ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏది? ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కాస్పియన్ సరస్సు. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు కాస్పియన్ సరస్సు అండి. ఒక పోటుకు మరొక పోటుకు మధ్య ఎంత సమయం ఉంటుంది? ఒక పోటుకు మరొక పోటుకు మధ్య ఎంత సమయం ఉంటుందంటే ఆప్షన్ 2 అండి, 12 గంటల 26 నిమిషాలు. ఒక పోటుకు మరొక పోటుకు మధ్య ఎంత సమయం ఉంటుందంటే 12 గంటల 26 నిమిషాలు అండి. తెలుగులో కాదంబరి అనే పద్య కావ్యం రచించింది ఎవరు అంటే మనకు ఆప్షన్ 4 అండి, కేతన. తెలుగులో కాదంబరి అనే పద్య కావ్యం రచించినది కేతన అండి. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. క్రింది వాటిలో హిమాలయ ప్రాంతానికి చందనది అన్నాడండి. క్రింది వాటిలో హిమాలయ ప్రాంతానికి చందనది అంటే మనకి ఇప్పుడు ఆప్షన్ 2 అండి, మహాగని. క్రింది వాటిలో హిమాలయ ప్రాంతానికి చందనది అంటే మహాగని అండి. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, జల్దాపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? జల్దాపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో జల్దాపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఉందండి. నెక్స్ట్, 91 చూసుకుంటే ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రధాన్ మీర్ లాయర్ ఆలీ రచించిన గ్రంథం ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్. ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అండి. నెక్స్ట్, ఏకే ఆంటోనీ కమిటీలో సభ్యులు కానివారు. మనకి ఇక్కడ ఆప్షన్
1 అండి జయరాం రమేష్. మిగతా వాళ్ళందరూ సభ్యులండి. జయరాం రమేష్ అనే అతను సభ్యులు కారు. ఎన్నో రోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. ఎన్నో రోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారంటే ఆప్షన్ 3 అండి. 5వ రోజు. 5వ రోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటాము. ఫైలి అంటే మనకు ఆప్షన్ 2 అండి. మొదటి తారీఖు. ఫైలి అంటే మొదటి తారీఖు అండి. క్రింది వాటిలో ముసలయ్య జాతరతో సంబంధం ఉన్నది. కింది వాటిలో ముసలయ్య జాతరతో సంబంధం ఉన్నది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి వరంగల్. క్రింది వాటిలో సరికానిది అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి సతతహరిత అరణ్యాలు విల్లోస్ అండి. సరికానిది అని అడిగారు మనకి ఇక్కడ. క్రింది వాటిలో సరికానిదని అడగడం జరిగిందండి మనకి ఇక్కడ. నెక్స్ట్ హిమాద్రి ప్రాంతంలో పెరిగే అరణ్యాలు. హిమాద్రి ప్రాంతంలో పెరిగే అరణ్యాలు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి ఆల్పైన్ అరణ్యాలు. హిమాద్రి ప్రాంతంలో పెరిగే అరణ్యాలు ఆల్పైన్ అరణ్యాలు అండి. ఆప్షన్ 4 ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది. కింది వాటిలో సరికానిది అని అడిగాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 విల్లోస్ దువ్వెనల తయారీ. విల్లోస్ అంటే దువ్వెనల తయారని ఇచ్చారు. ఇది సరికాదండి. మిగతా అన్ని కూడా మనకి ఇక్కడ సరైనవే. ఆకురాల్చ అడవుల్లోని ముఖ్యమైన అటవీ ఉత్పత్తి ఏది? ఆకురాల్చ అడవుల్లోని ముఖ్యమైన అటవీ ఉత్పత్తి ఏదని మనకి ఇక్కడ అడిగారండి. మనకు ఆప్షన్ 3 అండి టేకు. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతం మిగులు నిధులపై ఏర్పాటు చేసిన కమిటీ. తెలంగాణ ప్రాంతం మిగులు నిధులపై ఏర్పాటు చేసిన కమిటీ అంటే మనకు ఆప్షన్ 2 అండి వశిష్ఠ భార్గవ కమిటీ. వశిష్ఠ భార్గవ కమిటీ అండి ఇక్కడ మనకి. నెక్స్ట్ 101 నిజాం పరిపాలన కాలంలో జిలాబందీ విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే మనకు ఆప్షన్ 2 అండి 1865. నిజాం పరిపాలన కాలంలో జిలాబందీ విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1865. యుఎన్ హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత ఎవరు అంటే మనకు అప్పుడు ఆప్షన్ 1 అండి లాలా లజపతి రాయ్. హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత లాలా లజపతి రాయ్ అండి. గుర్రం పిల్లలను ఏమని పిలుస్తారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి ఫోయల్. గుర్రం పిల్లలను ఫోయల్ అని పిలుస్తారు. నెక్స్ట్ తెలంగాణ మార్చ్ అంటే సాగరహారం ఎప్పుడు జరిగింది? తెలంగాణ మార్చ్ అంటే సాగరహారం ఎప్పుడు జరిగింది? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి 2012 సెప్టెంబర్ 30. 2012 సెప్టెంబర్ 30నండి. తర్వాత కరువులను ఎదుర్కోవడానికి క్షామనిధిని ఏర్పాటు చేసిన వైస్రాయ్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి కరువులను ఎదుర్కోవడానికి క్షామనిధిని ఏర్పాటు చేసిన వైస్రాయ్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 లార్డ్ లిట్టన్ అండి. నెక్స్ట్ సతీ సహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు? సతీ సహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి 1829. మహమ్మద్ బిన్ తుగ్లక్ను హంతకుడు అని రాసినది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి ఇబాన్ బటూటా. మహమ్మద్ బిన్ తుగ్లక్ను హంతకుడు అని రాసినది ఎవరంటే ఇబాన్ బటూటా అండి. ఆప్షన్ 1 ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ భారతదేశంపై తైమూర్ దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీని ఏ వంశం వారు పాలిస్తున్నారు అంటే మనకు ఆప్షన్ 2 అండి తుగ్లక్. భారతదేశంపై తైమూర్ దండయాత్ర చేసినప్పుడు ఏ వంశం వారు పాలిస్తున్నారంటే తుగ్లకులు అండి. నెక్స్ట్ సుల్హా ఈ కుల్ అనే అక్బర్ భావనకు అర్థం ఏమిటి? సుల్హా ఈ కుల్ అనే అక్బర్ భావనకు అర్థం ఏమిటి అంటే మనకి ఆప్షన్ 1 అండి సర్వవ్యాపక సహనం. సర్వవ్యాపక సహనం అండి దానికి అర్థం. నెక్స్ట్ ఫర్ ఫైన్ స్ప్రూస్ వంటి వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయంటే ఆప్షన్ 2 అండి ఆల్పైన్ అడవులు. ఫర్ ఫైన్ స్ప్రూస్ వంటి వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయంటే ఆల్పైన్ అడవులు అండి. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. టెట్ 2 డిఎస్కి సంబంధించిన ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన బిట్స్. నేను టెట్ 2 డిఎస్కి సంబంధించిన వీడియోలు చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ముందు నేను ఒకసారి అన్ని వీడియోస్ చేశాను చూడండి. టెట్ 2 డిఎస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్ని. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే బాయ్.